హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథాలేఖ. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గర్ల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ నంబర్ 51లోకి వెళ్ళిపోదామా? అమ్మాయి ఎవరు? పంచాయతీ పెద్ద అబ్బాయి ఫోన్ పెట్టేశాక పక్కన సీతయ్యను నెమ్మదిపరిచి, ఏంటిరా అబ్బాయి, ఏమంటున్నాడు మీ స్నేహితుడు అని అడిగాడు తన కొడుకుని. ఏమో నాన్న, వాడు చెప్పేది నాకు అస్సలు అర్థం కావటం లేదు. తను అసలు ఆ కంపెనీలోనే జాయిన్ అవ్వలేదు అని చెప్తున్నాడు. మొదటి నెలలోనే కంపెనీ నుండి ఆమెకి ఎలిజిబిలిటీ లేనందువలన కంపెనీ అసలు ఆమెని పనిలో పెట్టుకోలేదట అని చెప్పగానే కంగారు పడ్డారు అక్కడ వారంతా. కంగారు పడకు బాబాయ్, ఈరోజు నైట్ నేను సిటీ వెళ్తున్నా కదా, ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి నేనే వెళ్ళి కనుక్కుంటాలే అసలు ఏంటి సంగతి ఏంటి అని చెప్పాడు. సరేలే, ఇక నువ్వు వెళ్ళి భోజనం చేయిపో అని కొడుకు వైపు చూస్తూ తండ్రి చెప్పగానే ఆ కుర్రాడు సరే అంటూ అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక పంచాయతీ పెద్ద సీతయ్య వైపు చూస్తూ, సీతయ్య, కంగారు పడకు, వీలైతే మనం కూడా అబ్బాయితో ఈరోజు రాత్రి బస్సుకి హైదరాబాద్ వెళ్దాం, అసలు ఏమైంది ఏంటి అనే సంగతి తెలుసుకుందాం అన్నాడు నెమ్మది పరుస్తూ. అట్టనే అయ్యా, జర ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి, లేదంటే నా ప్రాణం ఈడనే పోయేలా ఉంది అని వేడుకున్నాడు ఆ ముసలాయన. అయ్యో సీతయ్య, నువ్వు ఇంతగా అడగాల్సిన అవసరం ఏముంది చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళాక ఒక 2-3 రోజులు సరిపడా బట్టలు సర్దేసుకొని త్వరగా నీ భార్యకి చెప్పేసి రాపో. ఈ లోపల నేను కూడా నా కొడుక్కి చెప్పి మన బస్సుకు టికెట్లు బుక్ చేపిస్తాను అన్నాడు. ఆ పంచాయతీ పెద్ద సీతయ్య చేతుల్ని పట్టుకొని చెప్పగానే ఇక వెంటనే సీతయ్య కంగారు పడుతూ మరియు ఇక పక్కన ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు కూడా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. పంచాయతీ పెద్ద కూడా తన కొడుకుకి వివరణ అంతా చెప్పి, అరే మేము కూడా మీతో పాటు హైదరాబాద్కి వస్తాము, అప్పుడు గాని ఏ సంగతి మనకి తెలియదు అని చెప్పారు. భోజనం చేస్తున్న అతని కొడుకు దగ్గర కూర్చొని, సరే నాన్న, అలాగే నేను నీకు టికెట్లు బుక్ చేస్తాను అంటూ అబ్బాయి ఇక భోజనం చేశాక వారందరికీ కలిసి హైదరాబాద్ వెళ్ళడానికి బస్ టికెట్ బుక్ చేసేశాడు. విజయ్ ఫోన్ పక్కన పెట్టేసి, ఆ పిల్ల లక్ష్మి నాకు సరిగా గుర్తులేదు, కానీ అయినా కూడా 2 సంవత్సరాల నుండి వాళ్ళ ఇంటి దగ్గర అలా ఎలా చెప్పింది కంపెనీలో పనిచేస్తున్నాను అని? అసలు ఆ పిల్లకి ఏమీ రాదు కదా, కంపెనీలో అలా ఎలా తీసుకుంటారు? ఏంటో ఈ పిల్లలు అర్థమే కాదు, పుస్తకాల్లో బట్టి పట్టి చదివేస్తారు, ఉద్యోగాలు కావాలి అని మన మీదకి వచ్చి పడుతూ ఉంటారు. సరేలే, వాళ్ళలో టాలెంట్ లేకపోయినా కష్టపడే గుణం ఉంది అని అనుకుంటే పక్కన పెట్టుకొని నేర్పించొచ్చు, కానీ ఏంటో కష్టపడకుండానే డబ్బులు చేతిలోకి రావాలి అనుకుంటున్నారేంటో ఇప్పటి రోజుల్లో పిల్లలు అనుకుంటూ విజయ్ ఇక తన వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే అర్జున్ కళ్ళు తెరిచి, ఏంటిరా నీలో నువ్వే గొనుక్కుంటున్నావు, ఏంటి మాట్లాడుకుంటున్నావు, దెయ్యం కానేమైనా పట్టిందా ఏంటి అని అర్జున్ విజయ్ తనలో తాను మాట్లాడుకోవటం చూసి అడిగాడు. దెయ్యమా నా మొహమా, ఇప్పటి రోజుల్లో దెయ్యాలే మంచుకున్నారా బాబు, ఇప్పుడు అమ్మాయిల్ని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది నాకైతే. అరే నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు కదా అని ఒక పిల్లని నేను కంపెనీలో జాయిన్ చేసుకున్నా, ఆ జాయిన్ చేసుకోవడానికి ఇంటర్న్గా తీసుకున్నాను. ఆ పిల్లకి పొట్ట కోస్త అక్షరం ముక్క రాదురా బాబు. సరేలే, కష్టపడితే మన పక్కన కూర్చోపెట్టుకుని ఆ పని ఈ పని చేయించుకుందాంలే అనుకుంటే అది కూడా లేదు. అయినా కూడా సరేలే, పేద పిల్ల కదా హెల్ప్ చేస్తాంలే అనుకుంటే రోజు రమ్మన్నాను టైంకి ఆఫీస్కి, ప్రతిరోజు టిప్పు టాపుగా రెడీ అయిపోతుంది. 11-12 గంటలు వస్తే ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చేసింది. ఆ పిల్ల మన కంపెనీలో 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను అని చెప్తూ ఉందట. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాడు. అరే ఆ పిల్ల లేదా ఆఫీస్లో అని అడుగుతున్నాడు నన్ను. ఆ పిల్ల అసలు 1 నెల కూడా పట్టుమని మన ఆఫీస్కి రాలేదురా, అలాంటిది 2 సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తుందని అలా ఎలా చెప్పింది అని చిరాకు పడుతూ చెప్పాడు విజయ్ అర్జున్ తోటి. సరేరా, ఇలాంటివన్నీ మామూలే కదా, లైట్ తీసుకో. ఒకవేళ కొంపదీసి ఆ పిల్ల ఈ కుకట్పల్లి మాస్గాల్లాగా తయారవ్వలేదు కదా అన్నాడు అర్జున్. ఏమోరా బాబు, అది కూడా ఆలోచించవలసిన విషయమే. ఇప్పటి రోజుల్లో అమ్మాయిలందరూ అలా ఉద్యోగాలంటూ సిటీలకు వచ్చేస్తున్నారు. అందరూ కాదులే, కొంతమంది. ఇక ఉద్యోగాలంటూ ఊర్ల నుండి రావటమే ఈ రొంపిలోకి దిగిపోవటము. కొంపదీసి నీతో మొన్న లాడ్జికి వచ్చింది కదా శాపి పాప,
ఈ పిల్ల అయితే కాదు కదా అన్నాడు కొంచెం అనుమానంగా అర్జున్ వైపు చూస్తూ నవ్వుతూ. వెంటనే అర్జున్ బెడ్ మీద నుండి లేచి టక్కున విజయ్ తల మీద గట్టిగా కొడుతూ, నీ జోక్స్కి హద్దు పద్దు లేకుండా పోతుంది. ఈ పిల్ల తెలంగాణ పిల్ల. అసలైనా కూడా ఊర్లో అబద్ధం చెప్పి రావాల్సిన అవసరం ఈ పిల్లకేంటి? నా పిల్ల చాలా ఇన్నోసెంట్ అన్నాడు అర్జున్. విజయ్ సిస్టమ్ నుండి ఒక్కసారిగా మొహం తిప్పుకుంటూ చైర్ని అర్జున్ వైపుకు తిప్పుకుంటూ, ఏంటేంటిరా నీ పిల్లనా? ఏంటి రోయ్, ఇందాక నేనంటే నా మీద ఎగిరిపడ్డావు, ఇప్పుడేమో నువ్వే నీ అంతటికి నా పిల్ల ఈ పిల్ల అంటున్నావు. ఏంటి సంగతి? అయ్యగారు ఫుల్ జూష్ మీద ఉన్నట్టున్నారే అని అన్నాడు అర్జున్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. సర్లే మూసుకొని నీ పని నువ్వు చూసుకో, నాకు కూడా బోల్డ్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అంటూ అర్జున్ ఇక ఆ మాటని దాటవేస్తూ సిస్టమ్ ముందు పెట్టుకుని లాగిన్ అయిపోయాడు. ఇక 2 రోజులు గడిచాక ఇక్కడ శ్రావ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక పెరట్లో కూర్చొని ఉంది. అమ్మమ్మ మరియు వంట మనిషి ఇద్దరూ కలిసి శ్రావ్యకు చక్కగా వంటికి నలుగు పెడుతూ ఉన్నారు. గులాబీ రెక్కల పేస్టును పాలల్లో కలిపి తలార అభ్యంగన స్నానం చేపించారు. ఇప్పుడు వద్దు వద్దు అంటూనే ఉంటావు పాపా నువ్వు. చూడు ఒళ్ళంతా ఎలా మట్టి పట్టిపోయిందో. నెలకొకసారైనా ఇలా ఒంటికి చక్కగా సున్నిపిండి నెయ్యి కలిపి బాగా మర్దించి ఇలా చక్కగా గులాబీ నీళ్ళతోటి స్నానం చేస్తే ఒళ్ళు నిగనిగలాడుద్ది అని ఆ ఒంటిని చక్కగా ఆమె చేతులతో గట్టిగా రుద్దుతూ వంట మనిషి చెప్పింది. శ్రావ్య కళ్ళు మూసుకొని, అమ్మమ్మ స్నానం చేపిస్తే చేపించావు కానీ ఇలా పొద్దున్నే 4 గంటలకి నిద్ర లేపి చేపించాల్సిన అవసరం ఏముందమ్మమ్మ నీకు? నా కళ్ళు ఇంకా మూతలు పడుతున్నాయి, నిద్ర వస్తుందమ్మమ్మ అంటూ ఆమె మాలిష్ చేస్తుంటే చక్కగా నిద్రలో తూగిపోతూ నిద్రమత్తు కళ్ళతోటి శ్రావ్య వాళ్ళ అమ్మమ్మతో చెప్పింది. సరే అమ్మా, ఇట్టే అయిపోతుంది కదా, చక్కగా స్నానం చేసి హాయిగా ఏదైనా తినేసి కొంచెం సేపు పడుకుందువు గాని ఆ తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్దువుగానిలే. అక్కడికి పోయిన కాడి నుంచి నీకు ఇంకా అంత కష్టమే కదా నీకు అంటూ అమ్మమ్మ ఇక చక్కగా నులివెచ్చని నీళ్లను శ్రావ్య మీద పోస్తూ స్నానం చేపించేసింది. చక్కగా ఆమె జుట్టుకి సాంబ్రాణి అంతా వేసి, నా దిష్టి తగిలేలా ఉంది తల్లి నీకు అంటూ, వసే లక్ష్మి కొంచెం వంటగదిలోకి వెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి పిల్లకి దిష్టి తీవే పో అని చెప్పగానే ఆ లక్ష్మి పరుగున వెళ్ళి శ్రావ్యకి దిష్టి తీసేసింది. ఇక ఆ దిష్టి తీసిన మిరపకాయలను పక్కనే మండుతున్న పొయ్యిలో వేయగానే అవి చిట్టపటలాడాయి. అయ్యో అమ్మో, ఎంత దిష్టి ఉంది మన పాప మీద, అంత దిష్టి అలాగే కాలి బూడిదైపోవాలి, నా పాపకి ఎవ్వరి కళ్ళు పడకూడదు అంటూ మెటికలు విరుస్తూ శ్రావ్యని దీవించింది ఆ లచ్చమ్మ. శ్రావ్య నవ్వుతూ, వీరిద్దరి మరీ నేనేదో పైనుంచి దిగి వచ్చిన దేవతలాగా ఇక్కడ మీరు చూసుకుంటారు, సుందరి మాత్రం నేను అక్కడికి వెళ్తే ఒక దెయ్యంలాగా చూస్తోంది నన్ను అంటూ నవ్వేసింది. ఆ శూర్పణఖ కళ్ళకి అన్నీ అలాగే కనిపిస్తాయిలేమ్మా, ఉండు చక్కగా నేను నీకు వేడివేడిగా పెసరట్టు నెయ్యి వేసి ఉల్లిపాయలు చల్లి తీసుకొస్తాను అంటూ పరుగున వంటగదిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. తల్లి చిటి తల్లి, మొన్న నువ్వు నీరసంగా ఉన్నావని అడగలేదు కానీ ఏంటి ఆ పిల్లోడు నిన్ను నిజంగానే మంచిగా చూసుకుంటున్నాడా అని అమ్మమ్మ ఇక చిన్నగా శ్రావ్య దగ్గర అడిగింది అర్జున్ గురించి. శ్రావ్య అలాగే అమ్మమ్మ వైపు చూడగానే, ఏంటి చెప్పు, నువ్వు నిజంగానే మంచిగా తృప్తి పడ్డావా అని అడిగింది. శ్రావ్య, అవునమ్మమ్మ, అద్రు చాలా మంచిగా చూసుకుంటున్నాడు నన్ను. చిన్నప్పుడు రంగా మామ నన్ను కలెక్టర్ అమ్మా అని పిలిచేవాడు కదా, మరి ఆ మాట అద్రుకి ఎలా తెలిసిపోయిందో తెలియదు, నన్ను నిజంగానే కలెక్టర్ చేయటానికి ఇదిగో ఇన్ని బుక్స్ కొనిపించాడు అంటూ కళ్ళని పెద్దగా చేస్తూ చేతుల్ని బార్లా చాపించి చూపిస్తుంది సంతోషంగా. అమ్మమ్మ శ్రావ్య జుట్టును ఆరపెడుతూ, నిజంగానా తల్లి, దేవుడు ఒక తలుపు మూసేస్తే మరొక తలుపు తెరుస్తాడు అంటారు కదా, నీకోసమే ఆ పిల్లాన్ని పంపించినట్టున్నాడు, నువ్వెప్పుడు చల్లగా ఉండాలి తల్లి, అబ్బాయి కూడా అంటూ, అవును ఎలా ఉంటాడే చూడటానికి ఆ పిల్లాడు, మన రంగాలాగుంటాడా అని అడిగింది అమ్మమ్మ. కొంచెం అర్జున్ ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలన్న ఆసక్తితోటే. అద్రు రంగాలాగా ఎందుకుంటాడమ్మమ్మ, రంగా వేరే అద్రు వేరే, రాముడు కృష్ణుడు ఒకేలా ఉంటారా చెప్పు, అసలు ఉండరు కదా, అలాగే వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా ఉంటారు అని చెప్పింది దీర్ఘాలు తీస్తూ. సరేలే అమ్మా, నేను చూస్తాలే కానీ ఒకరోజు నీ పిల్లాడిని
అప్పుడు చెప్తాను ఈ పిల్లోడు ఎలా ఉంటాడు అని. అమ్మమ్మ ఆ మాట అనగానే శ్రావ్య మొహం కొంచెం చిన్నపుచ్చుకుంది. ఏమైందే? నేనిప్పుడు ఏమంత కాని మాట అన్నాను? ఎందుకు మొహం అంతలా చిన్నపుచ్చుకున్నావు అని అమ్మమ్మ అడిగింది శ్రావ్య వైపు చూస్తూ. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోయింది. చెప్పు తల్లి, ఇప్పుడు నేనేమన్నానని నువ్వు ఎందుకు అలా అలిగావు అని అమ్మమ్మ గారం చేస్తూ శ్రావ్యని అడుగుతూనే ఉంది. కానీ శ్రావ్య మాత్రం అలాగే మౌనంగా ఉంది. హాయ్ గైస్, ఇప్పుడు 51వ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ 52వ ఎపిసోడ్లోకి కూడా మనం వెళ్ళిపోదామా? ఇక శ్రావ్య అలాగే మౌనంగా ఉండేసరికి అమ్మమ్మ అర్థం కాలేదు ఎందుకు శ్రావ్య అలాగుంది అని. చిట్టి తల్లి చెప్పమ్మా, ఎందుకు అడుగుతావు? నా దగ్గర ఏంటి నీకు మొహమాటం? ఏమైంది? ఎందుకు అలాగ మౌనంగా ఉన్నావు అని అమ్మమ్మ బుజ్జగించింది శ్రావ్యని. అమ్మమ్మ, నువ్వు పిల్లాడు పిల్లాడు అంటూ ఉంటావు కదా, నేను కూడా పొరపాటున అద్రు దగ్గర మొన్న చెప్పేశాను మనకు పుట్టే పిల్లలు అని. నోరు జారి అద్రు ముందు చెప్పగానే తను చాలా కోప్పడ్డాడమ్మమ్మా. ఇంకోసారి నన్ను పిల్లాడు అంటూ నా దగ్గర అసలు పిల్లాడి మాట ఎత్తకు అని దిగులుగా చెప్పింది. వెంటనే అమ్మమ్మ శ్రావ్య తల నిమురుతూ, చిటి తల్లి, నేనెప్పుడు పిల్లాడు అని నీ పిల్లాడి గురించి చెప్పలేదే. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు నీ పిల్లాడిలాగే ఆ అబ్బాయిని చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇక పిల్లల గురించి ఆలోచించిన అవసరమే లేదు. ఆ అబ్బాయికి కూడా నీ మీద అంతే మక్కువ ఏర్పడితే అప్పుడు నువ్వు పిల్లల గురించి ఆలోచించకపోయినా కూడా తనే కోరుకుంటాడు నీతోటి తన పిల్లాడు కావాలి అని. అర్థమైంది కదా అంటూ శ్రావ్య జుట్టుని నిమురుతూ చెప్పింది అమ్మమ్మ. శ్రావ్య అవునా అన్నట్లుగా అమ్మమ్మ వైపు తిరిగి చూసింది. అవునే, ఒకసారి మగాడు ఆడదాని రుచి మరిగితే ఇక నువ్వు వద్దన్నా కూడా నీ చుట్టే తిరుగుతాడు. అది తనకి నచ్చితే. అదే నచ్చలేదనుకో, నువ్వెంత కావాలి అనుకున్నా కూడా తను నీ చెంతకి రాను కూడా రాడు అని చెప్పింది. ఆ మాట వినగానే శ్రావ్య కళ్ళలో ఒక్కసారిగా భయం. ఏంటి అమ్మమ్మ నువ్వు చెప్పేది? తనకి నచ్చపోతే నేను ఎంత కావాలనుకున్నా కూడా రాడా? తను నా దగ్గరికి రాడా అని అడిగింది. అలా అడగగానే, అరే చిట్టి తల్లి, నేను నీకు మాట వరుసగా చెప్పానే, అయినా కూడా అబ్బాయికి నువ్వు నచ్చావు కాబట్టే కదా రెండోసారి కూడా నీ దగ్గరికి వచ్చాడు. అలా రెండోసారి కూడా నీ దగ్గరికి వచ్చాడు అంటే నువ్వు నచ్చావు అని తనకి అనిపిస్తేనే వస్తాడు. లేదు నువ్వు నచ్చలేదు అంటే మొదటిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు తనిక నీ మొహం కూడా చూడకుండా అటే వెళ్ళిపోయేవాడు కదా. కాబట్టి నువ్వేమీ కంగారు పడకు, సంతోషంగా ఉండు తల్లి, ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు అని చెప్పింది శ్రావ్యని ఓదారుస్తూ. ఇక అంత లోపల వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే లోపల లక్ష్మి పెసరట్టు పోసుకుని ఆ ప్లేట్ను తీసుకువచ్చింది. అమ్మమ్మకి ఇవ్వగానే అమ్మమ్మ శ్రావ్యకి తినిపిస్తూ ఉంది. ఇక చేతులు కడుక్కోవడానికి పక్కకి వెళ్ళగా శ్రావ్య కూడా త్వరగా రూమ్లోకి వెళ్ళి అర్జున్ చెప్పిన పుస్తకాలు తెచ్చుకుని తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది. అలా శ్రావ్య పుస్తకంలోని ప్రతి ఒక్క పేజీని చాలా అంటే చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే అమ్మమ్మ పెసరట్టును తన నోట్లో పెడుతూ తినిపిస్తూ ఉంది. అప్పుడే అక్కడికి తాతయ్య వచ్చాడు. శ్రావ్య తల నిమురుతూ, ఏంటి చిట్టి తల్లి, ఏం చదువుతున్నావు అని అడిగాడు. పుస్తకం వైపు చూసి అడిగాడు. తాతయ్య, నేను కలెక్టర్ అవ్వాలని నువ్వు కోరుకుంటూ ఉంటావు కదా, ఆ పుస్తకాలే చదువుతున్నాను. నేను నిజంగా చదువుకొని తప్పకుండా కలెక్టర్ అయిపోయి నీ దగ్గరికి వస్తాను తాతయ్య అని చెప్పింది. శ్రావ్య సంతోషంగా తాతయ్య వైపు చూసి అలా మాట్లాడుతూ ఉంటే తాతయ్య ఎంతో సంతోషంగా శ్రావ్య పక్కన కూర్చుంటూ, నిజమా చిట్టి తల్లి, ఎంత మంచి మాట చెప్పావే. నువ్వు ఇంకా ఆ లుంబుడిలో పడిపోయి ఎక్కడ చదువు నిర్లక్ష్యం చేసుకుంటావో అనుకుంటున్నా నేను. మంచి పని చేస్తున్నావు తల్లి. ఈ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా మొన్న నాకు కనపడి, మీ చిట్టి తల్లి ఏం చేస్తుంది, అమ్మాయికి చాలా తెలివుంది, అలా వదిలేయకండి అని బాధపడ్డాడు నీ గురించి. నువ్వు తప్పకుండా కష్టపడి చదువుకో, నీకేం కావాలి అంటే నేను అది తెప్పిస్తాను అని తాతయ్య చెప్పాడు. సరే తాతయ్య, తప్పకుండా నిజంగా అంటూ అద్రు గురించి చెప్పబోయి ఇక అమ్మమ్మ ఎవరికీ అబ్బాయి గురించి చెప్పొద్దు అన్న చెప్పి మాటను గుర్తు చేసుకుంది. ఇక తాతయ్యతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది శ్రావ్య. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్ సిటీ మధ్యలో ఉన్న జెనిత్ సాఫ్ట్ సొల్యూషన్స్ బయట అంతా ట్రాఫిక్ హోర్తో హడావుడిగా ఉంటే లోపల మాత్రం ఆ టాపిక్ మరియు బయట ప్రపంచంతో సంబంధమే లేకుండా ఏసీ చల్లదనంలో కీబోర్డ్ టక్క టక్క టైప్ చేస్తున్నారు.
కొంతమంది ఏమో క్లయింట్స్ తోటి ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతమంది పక్కనే ఉన్న అమ్మాయిలకు లైన్లు వేస్తూ వేషాలు వేస్తూ ఉన్నారు. అలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం కొంచెం దానికే అలసిపోతున్నట్లుగా వేడి వేడి పొగలు కక్కుతున్న కాఫీని రెడీ చేసుకుంటూ స్టైలిష్గా అంటి పెట్టుకున్న ఆర్టిఫిషియల్ నెయిల్స్ తోటి ఆ కప్పుల మీద సుత్తి మెత్తగా టచ్ చేస్తూ వయ్యారాలు వలకపోస్తున్నారు. కానీ ఒక క్యాబిన్లో మాత్రం కీబోర్డ్ సౌండ్ తప్ప ఇంకేమీ వినపడటం లేదు. అదే క్యాబిన్లో టీం లీడర్ విజయ్ మరియు అర్జున్ ఇద్దరు హోదా ఒకటే అయినా కూడా విజయ్ చాలా కఠినంగా ఉంటాడు వాళ్ళ స్టాఫ్ తోటి, ఎస్పెషల్లీ అమ్మాయిలతోటి. కానీ అర్జున్ మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంటాడు అమ్మాయిలతోటి. ఇక అమ్మాయిలతో అయితే చాలా అంటే చాలా పొలైట్గా సాఫ్ట్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అర్జున్. ఎప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి ఏదైనా అవసరం ఉంది అంటే చాలు అర్జున్ దగ్గరకు వచ్చి అడిగి సొల్యూషన్ చెప్పించుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళైతే మరీను వాళ్ళ ఇంట్లో భర్తలు పెట్టే కష్టాలు కూడా అర్జున్కి చెప్పుకొని ఓదార్పు పొంది వెళ్తూ ఉంటారు. విజయ్ సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. అర్జున్ విజయ్ వైపే చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరికో మూడినట్టుంది అని మనసులోనే నవ్వుకుంటూ ఇక తన పని తను చేసుకుంటున్నాడు అర్జున్. విజయ్ తన సిస్టమ్ స్క్రీన్ వైపు కోపంగా చూస్తూ ఒక్కసారిగా తన చేతితో టేబుల్ మీద గట్టిగా కొడుతూ, నేహా నేహా ఒకసారి నా డెస్క్ దగ్గరికి రా అని పెద్దగా అరిచాడు. అర్జున్ తన కోడింగ్ వర్క్ నుంచి తల ఎత్తకుండానే ఒక చిన్న నవ్వు నవ్వుకున్నాడు. ఎందుకంటే విజయ్ కోపానికి కారణం ఏంటో అర్జున్కి తెలుసు. నేహా టీంలో అందరూ స్మార్ట్ అని పిలుచుకునే అమ్మాయి, కానీ విజయ్ దృష్టిలో తను కేవలం మాటలతో నెట్టుకొచ్చి ఓవర్ స్మార్ట్ చేస్తూ అబ్బాయిలను ఆకట్టుకుంటూ వేషాలు వేస్తుంది అని అనుకుంటాడు. అసలు నేహ ఆఫీసులో అడుగు పెట్టిందంటే చాలు, అడుగు పెట్టిన దగ్గర నుండి అబ్బాయిలతో కబుర్లు చెప్పటం, కాఫీ బ్రేకులు తీసుకోవటం ఎక్కువ. కానీ వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక సాకు చెప్తూ ఉంటాడు. తన పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పి టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇక విజయ్ పిలిచిన ఆ పెద్ద అరుపుకి ఏ మాత్రం స్పందించకుండా ఇది అలవాటే అన్నట్లుగా నేహ తన స్లింగ్ బ్యాగ్ సర్దుకుంటూ చేతులు ఫోన్ తిప్పుకుంటూ చాలా అంటే చాలా క్యాజువల్గా విజయ్ దగ్గరికి వచ్చి నిలబడింది. ఇక విజయ్ వైపే చూస్తూ, ఎస్ విజయ్, ఏమైంది అంత గట్టిగా పిలుస్తున్నారు ఏంటి అని అంది యాటిట్యూడ్గా. ఆమె కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు, పైగా ఒక రకమైన పొగరు కూడా కనిపిస్తోంది. విజయ్ తన మాంటేర్ వైపు చూపిస్తూ, ఏమైందా అసలు ఈ డిప్లాయ్మెంట్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నేహ, అమెరికాలో ఉన్న మన క్లయింట్ నెక్సల్ రిటైర్ వాళ్ళు లాగిన్ అవ్వగానే వెబ్సైట్ క్రాస్ అయిపోతుందట. నువ్వు రాసిన కోడ్లో సెక్యూరిటీ ప్యాచెస్ అస్సలు లేవు. దీనివల్ల యూజర్ డేటా మొత్తం డిస్కో పడిపోయింది అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు విజయ్. నేహ అలిసిపోయినట్టుగా ఉఫ్ అంటూ తన జుట్టుని నోటితో పైకి ఊదుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తూ, విజయ్, నేను నిన్న నైట్ వరకు వర్క్ చేశాను తెలుసా నీకది? బహుశా సర్వర్లో ఏదైనా ఇష్యూ వచ్చి ఉండొచ్చు, దానికి నా మీద ఎందుకు అరుస్తావు అని కూల్గా చేతులు కట్టుకుని స్టైల్గా గాలిలోకి చూస్తూ నిలబడి చెప్పింది ఆ అమ్మాయి. డామిట్ అంటూ విజయ్ తన చేతిని టేబుల్ మీద గట్టిగా వేసి కొడుతూ, సర్వర్ ఇష్యూ కాదు నేహా, నువ్వు రాసిన ఏపీఐలో లాజిక్ తప్పుంది. క్లయింట్ మనకిచ్చేది కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్. వాళ్ళు మనల్ని నమ్మి యుఎస్ నుంచి వర్కౌట్ సోర్స్ చేస్తారు. ఇలాంటి తప్పుల వల్ల కంపెనీకి రెప్యుటేషన్ పోతుంది అని తెలుసా నీకు అని అరుస్తూ ఉంటే అప్పుడే అర్జున్ మెల్లగా చైర్ని విజయ్ వైపు తిప్పుకుంటూ, విజయ్ కూల్ రా, ప్రాజెక్టు పాడైంది అంటే ఏదో ఒకటి ఎక్కడో చిన్న బగ్గు ఉండి ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఊరికిని అలా అరుస్తావు అని నేహాన్ని తిట్టడం తనకి నచ్చక విజయ్ని సముదాయించడానికి ప్రయత్నించాడు అర్జున్. విజయ్ కొంచెం కూల్ అవుతూ అర్జున్ వైపు చూసి, బగ్ అయితే పర్లేదు అర్జున్, ఇది బగ్ కాదు నిర్లక్ష్యం అని నేహ వైపు చూస్తూ కోపంగా అన్నాడు. నేహ మాత్రం అలాగే యాటిట్యూడ్గా గాల్లోకి చూస్తూ ఉంటే, నేహా, ఇప్పుడు ఈ ప్రాజెక్టుని మళ్ళీ మొదటి నుండి చెక్ చెయ్యి. ఈరోజు నైట్ యుఎస్ కాల్ ఉంది, ఆ కాల్ ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్లోనే ఉండాలి, అర్థమైంది కదా అన్నాడు.
నేహ కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్కసారిగా కోపంగా విజయ్ వైపు చూస్తూ, సారీ విజయ్, నాకు ఈరోజు పర్సనల్ వర్క్ ఉంది. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అంతా బయట వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా టీంతో మిగతా అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి, హెల్ప్ చేస్తారు. అన్నీ నాకే చెప్తారేంటి అంటూ ఏమాత్రం బాధ్యత లేకుండా అక్కడి నుండి విసురుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేహ. ఇక వెళ్తూ వెళ్తూ పక్క డెస్క్లో ఉన్న అబ్బాయితో కావాలని కదిలించుకొని నవ్వుతూ ఏదో ఒక జోక్ వేసి వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది చూసి విజయ్కి ఇంకా ఒళ్ళు మండిపోయింది. వెంటనే అర్జున్ వైపు చూస్తూ, చూసావా అర్జున్, ఈ అమ్మాయి యాటిట్యూడ్ వల్ల ప్రాజెక్ట్ డెడ్ లైన్ మిస్ అవుతున్నాం. మనం క్లయింట్స్కి ఏం సమాధానం చెప్తున్నాం, అసలు సమాధానం చెప్పలేక చస్తున్నాను అని తన జుట్టు పీక్కుంటూ అలాగే కూర్చుండిపోయాడు విజయ్. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా.